ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్లోని కొన్ని కాలనీలు 2 రోజులుగా వరద నీటిలోనే ఉన్నాయి. బయటకు రాలేని పరిస్థితుల్లో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలోనే ఉంటున్నారు. కనీస అవసరాలు తీరే దారి కనిపించక చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజల కష్టాలు వర్ణనాతీతం. నిజాంపేటలోని బండారి లేఅవుట్లోని 80కి పైగా అపార్ట్మెంట్లు 2 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. త్వరగ చెరువు నిండడంతో స్థానికులు ఓ చిన్న తూమును వెడల్పు చేశారు. చెరువులోని నీరంతా బండారి లేఅవుట్లోకి వచ్చి చేరుతోంది. అపార్ట్మెంట్ల సెర్లార్లు నీట మునిగాయి. అక్కడ నిలిపి ఉంచిన వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. చుట్టూ వరద నీరు చేరడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని చోట్ల మొదటి అంతస్తు నుంచి నిచ్చెన వేసుకుని బయటకొస్తున్నారు. అగ్నిమాపక బృందాలు ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కనీస అవసరాలు తీరే దారిలేక చాలా మంది అపార్ట్మెంట్ వాసులు, బంధువులు, స్నేహితుల ఇళ్లకు తరలి వెళ్తున్నారు. ఉధృతంగా ఉంది సిచ్యువేషన్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ మా సిస్టర్ శారదా అని చెప్పేసి నన్ను ఉంది. 2 days నుంచి ఫోన్ అందట్లేదు, నో కనెక్షన్. సో చూడ్డానికి అని చెప్పేసి నేను వచ్చాను. చాలా సివియర్గా ఉంది కండిషన్. మరి ఏం యాక్షన్ తీసుకుంటున్నారో ఏమో ఏం తెలీదు. లేదు సార్, పవర్ కట్టు, టోటల్గా వాటర్ లేవు. అసలు బిల్డింగ్స్లో మొత్తం వాటర్ వచ్చేసినాయి సెల్లార్స్లోకి. కరెంట్ లేదు. పవర్ బ్యాకప్స్ అంటే ఇప్పుడు జనరేటర్స్ ఇవి ఉన్నాయి కదా, దాంతో మేనేజ్ చేశారు. అవి కూడా ఎక్కువ రోజులు రావు కదా, బాగా ప్రాబ్లంగా ఉంది. కొంచెం తొందరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. పవర్ లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు, పవర్ లేదు, ఏం లేదు. బట్ వాటర్ అయితే వస్తున్నాయి, వాటర్ అయితే సప్లై చేస్తున్నారు. ఉన్నాము అంటే అపార్ట్మెంట్ మొత్తం ఎవరు లేరు, అంతా ఒక 10 ఫ్యామిలీస్ ఏమో ఉన్నాయి అంతే. ఇంకా అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. వరద ప్రవాహానికి బండారి లేఅవుట్లోని సాయి గ్రీన్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ సెల్లార్ అడుగుమేర కుంగింది. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనం కంపించడంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. బీమ్లు వేసిన చోట తప్ప మిగిలిన ప్రాంతమంతా బీటలు వారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మేము అపార్ట్మెంట్ స్ట్రక్చర్ ఏమైనా కిందకి దిగుతున్నామని భయపడి అందరూ కిందకి వచ్చాం. వచ్చిన తర్వాత ఒక 1-2 అవర్కి అంతా స్టేబుల్గానే ఉందన్నాక బిల్డర్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి చూసి ఏంటంటే ఇసుక నింపుతారు కదా, ఫౌండేషన్ అయిపోయిన తర్వాత మట్టి నింపుతారు కదా, ఆ మట్టి క్యూరింగ్ ఎక్కువగా చేస్తుంటే వాటర్తో కొద్దిగా దగ్గర పడేది. ఇప్పుడు ఏంటంటే హెవీ రైన్ఫాల్ వల్ల బ్యాక్ సైడ్ సిమెంట్ రోడ్ లేదండి, దానివల్ల వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ దాకా లోపల మట్టి బాగా వాటర్ని పీల్చుకోవడం వల్ల ఈ ఎఫెక్ట్ అయిందనమాట. అది ఒకేసారి వర్షానికి మొత్తం అంతా ఒకేసారి దిగిపోయిందండి కిందకి. మేము అందరం చాలా భయపడిపోయాము. అపార్ట్మెంట్ పడిపోతుందని అనుకున్నాము. అందుకే ఎవరికాలు నిద్ర లేచి పరిగెట్టుకుంటే అపార్ట్మెంట్ బయటకు వెళ్ళిపోయాం మొత్తం అందరం. 1 గంట తర్వాత అందరం మళ్ళీ లోపలికి వచ్చి చూసుకున్నామంట. భూకంపంలా అనిపించింది. మేము అనుకున్నాము భూకంపం వస్తున్నప్పుడు ఎలా అపార్ట్మెంట్ దిగిపోతే అలా దిగిపోతుందని మేము అనుకున్నాము. తర్వాత అర్థమైంది, ఇటు అటు నీళ్ళు ఉండడం వల్ల లోపలున్న ఇసుకంతా కృంగిపోయి ఎక్కడికక్కడ ఒదిగిపోయిందని చెప్పేసి. మియాపూర్ జనప్రియనగర్ వాసులది మరో వేదన. దగ్గర్లోని కాగితాల కుంట చెరువు పొంగిపొర్లుతుండడంతో ఆ నీరంతా ఇళ్లలోకి చేరుతోంది. దాదాపు 1200 ఇళ్లలోని ప్రజలు వరద నీటితో అవస్థలు పడుతున్నారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలతో కూడిన మురుగునీరు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు కాలనీల్లోకి చేరకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు. నీటి ఉధృతి పెరిగే అవకాశాలున్నందున జనప్రియనగర్లోని వినాయక ఆలయంలో పోలీసులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఆ చెరువు డ్రైనేజ్ మొత్తం వచ్చి ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ కలిపేశారు. అది మొత్తం కిందకి ఒక్కసారి వాటర్ పైనుంచి రాగానే కిందకి కంటిన్యూషన్ వస్తూనే ఉంది. లాస్ట్ 20 days నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఈ వర్షం పడినప్పుడల్లా కూడా రోడ్డు మీదకి ఆ వ్యర్థాలన్నీ వస్తా పిల్లలు వైరల్ ఫీవర్లతో, డెంగ్యూలతో, దోమలతో, విపరీతమైన దోమలండి. ఈ వాటర్ ఆపడానికి అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప మాకేమి చేసిందేమీ లేదు. అపార్ట్మెంట్లోకి సెల్లార్లో మునిగి సెల్లార్లోకి వచ్చి గోడ గూలడం అవన్నీ చాలా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, కార్పొరేటర్ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు, కానీ ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ మంత్లోనే 3 సార్లు 4 సార్లు వచ్చింది. ఎవరు పట్టించుకునే నాదుడు కూడా లేరు. ఎప్పుడు వర్షం వచ్చినా సరే ఒకసారి మున్సిపాలిటీ సిబ్బంది వస్తారు, పొలాలు పెట్టే మ్యాన్హోల్ కరికేసి వెళ్ళిపోతూ ఉంటారు. సరైన అధికారుల స్పందన లేకపోవడం వల్ల ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయి ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా ఏరియాని ఎవాక్యుయేషన్ చేయాలన్నప్పుడు కావాల్సినటువంటి బెల్ హెల్లర్సు, ఈ మైక్లు, ఈ బ్యాటరీలు,
తాడ్లు మా వెంబడి పెట్టుకున్నాము, ట్యూబ్లు ఇవంటి సామాగ్రితో మేము రెడీగా ఉన్నాము. అక్కడ ఉండే ప్రజలతో కూడా మేము కాంటాక్ట్లో ఉన్నాము. ఏమైనా ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేటట్టుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. వరద గుప్పిట చిక్కుకున్న కాలనీల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. అసాధారణ పరిస్థితులు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.